ధ్యానం తర్వాత జ్ఞానము, జ్ఞానం తర్వాత ధర్మము. న్యాయం ఉండాలి నీ చేతల్లో. ఒక తప్పు చేస్తే శిక్షించాలి, అది న్యాయం. తప్పు చేసి వాడు శిక్ష పొందకపోతే అది అన్యాయం. మీరు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే, నేను తిట్టకపోతే అది అన్యాయం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి, చేతల్లో వినయం ఉండాలి. దట్ ఈస్ ధర్మ. ఇన్ డీడ్స్ యూ షుడ్ హ్యావ్ హ్యూమిలిటీ, అండ్ ఇన్ డీడ్స్ యూ మస్ట్ హ్యావ్ justice. Then that is dharma. Where there your deeds are full of justice and full of namrata, तब उसे हम धर्म कहते हैं. नम्रता चाहिए, అది ధర్మం వచ్చి. ధ్యానము జ్ఞానము ధర్మము. ధ్యానం లేకుండా జ్ఞానం రాదు, జ్ఞానం లేకుండా ధర్మం లేదు. అధర్మంలో జీవిస్తాడు, చేతల్లో వినయం లేకుండా జీవిస్తాడు, అహంకారంతో జీవిస్తాడు, పొగరబోతుతనంతో జీవిస్తాడు. అహంకారానికి విపరీత పదము వినయము, పొగరబోతుతనానికి విపరీత పదము ఆపోజిట్ వర్డ్ ఈజ్ వినయం. యు మస్ట్ హ్యావ్ వినయ. మనిషికి జ్ఞానం లేకపోతే వినయం రాదు, ధ్యానం లేకపోతే జ్ఞానం రాదు, చేతల్లో న్యాయం రాదు. చిన్న పిల్లలతో కానీ, పెద్దవాళ్ళతో కానీ, పేదవాళ్ళతో కానీ, ధనికులతో కానీ అందరితోనూ వినయముగా ఉండడం, అది ధర్మము.